మల్లె పూలు మొడవనన్నది, మొగుడి చేత మొట్టికాయలు తింటానన్నది. డాడీ డాడీ నాకు కథ చెప్పవా? నాకు ఖాళీ లేదమ్మా, అమ్మని అడుగు. అమ్మ అమ్మ డాడీకి ఖాళీ లేదంట, నాకు ఒక కథ చెప్ప. డాడీకి పని లేదా? ఆయనకి సీఎంకు ఉన్నంత పనులు కూడా ఉండవు. ఏం చేస్తాడో అతను కాదు. నాకు వంటింట్లో పని ఉందమ్మా, నాన్నమ్మని అడిగేళ్ళు. మీరిద్దరూ ఉన్నారే, నాకు కథలు చెప్పమంటే చెప్పరు, పాటలు పాడమంటే పాడు. నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పవా? నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అలా పెరట్లోకి వెళ్ళి చెప్తున్నాం కదా. ఏంటే పాచిపోయిన కొంపు వస్తుంది? నిన్న మిగిలిపోయిన ఉప్మా పాడేస్తున్నానండి. అదేదో తక్కువే చేయొచ్చుగా. మీరు తిని లావుతారని. దీని పేరు ప్రభావతి. దీనికి కోపం చాలా అతి. దీనికి అస్సలు ఉండదు మతి. ఇదో పెద్ద కోతి. మీకు పగులుద్ది మూతి. ఈ ఉప్మా పాడేసే బదులు ఆ ముసల్దానికి ఇస్తే అదే తింటది. అత్తయ్య ఉప్మా తినండి. అమ్మాయి అమ్మ ప్రభావతి, ఈ ఉప్మా పాడైపోయిందమ్మా. ఈ ఉప్మా తిని ఒలింపిక్స్కి వెళ్ళి లిఫ్ట్ మిషన్స్ ఏం మోయక్కర్లేదు కదా, మూసుకొని తిని కూర్చోండి. ఏమండి ఏమండి నేను ఇంట్లో ఉండనండి. ఏమైంది ప్రభావతి? మీరేమో మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారు, పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. పొద్దుస్తమాన ముసలిదానికి నేను పనులు చేయలేకపోతున్నాను. అంత పని చేసావేంటి? ఇప్పుడు అవన్నీ అవసరమా ఏంటి? ఇంట్లో ఆ ముసలిదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రతి ఊరికి వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, ఏదో ఒక దానికి ఫోన్ చేయండి. హలో, కాకినాడ వృద్ధాశ్రమం అండి? మా అమ్మేనండి. అవునా, సరేనండి. ఏమన్నారండి? అనాథలనే జాయిన్ చేసుకుంటారంట. అనాథలని చెప్పొచ్చు కదండి, ఇంకో ఊరికి ఫోన్ చేయండి. ఇప్పుడు వద్దులే ప్రభావతి. ఇప్పుడు చేయండి. హలో హలో, కొవ్వూరు వృద్ధాశ్రమం అండి? ఒక ముసలావిడ ఉందండి, అనాథేనండి. సరే, రేపు వస్తాంలేండి. రేపు వెళ్దాం ప్రభావతి. ఇప్పుడు తీసుకొస్తామని చెప్పొచ్చు కదండి, మీకు అసలు మాట్లాడమే రాదు. నాన్న నాన్న నానమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాన్న? నీకెందుకే, వెళ్ళిపోయి చదువుకో. నువ్వు నాగమ్మా, నువ్వు చెప్పు నాన్న. నానమ్మని చూసుకోవడానికి ఉండాలి కదమ్మా, అందుకే నానమ్మని వృద్ధాశ్రమంలో డబ్బులు ఇచ్చి జాయిన్ చేస్తున్నాను. ఆ డబ్బులు ఏదో నాకే ఇవ్వచ్చుగా, మీ ఇద్దరిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తా. అబ్బో, ఆ ముసలిదాన్ని గారాబం వల్లే ఇది ఇలా తయారైంది. నువ్వు బాగమ్మా. ఏ డాడీ, ఇప్పుడు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు, చిన్నప్పుడు నిన్ను కూడా నాన్నమ్మ ఇలాగే కదా చూసుకుంది, అవన్నీ మర్చిపోయావా? కదా ప్రభావతి, ఇప్పుడు మనం మన తల్లిదండ్రులను చూసుకుంటే కదా రేపు పొద్దున్న మన పిల్లలు మనల్ని చూసుకుంటారు. అవునండి, అత్తయ్యని ఎక్కడ జాయిన్ చేయొద్దు, మన దగ్గరే మంచిగా చూసుకుందాము. అవును ప్రభావతి.